వర్ధిల్లాలి మాజీ సైనికుల ఐక్యత 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 వర్ధిల్లాలి రికార్డ్ చేయండి రెండు మాటలు మాట్లాడండి సార్ భారత్ మాతాకి జై మాట్లాడండి సార్ ఈరోజు తెలంగాణ మాజీ సైనికులమైన మేము 26 జూలై 2017న కార్గిల్ డే ప్రోగ్రాంను నిర్వహించడానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమర సైనికుల స్తూపానికి రీతు పూలు సమర్పిస్తూ పదాధికారులతోటి ముఖ్యమంత్రి గవర్నరు హోమ్ మినిస్టర్లతోటి కార్యక్రమాన్ని నిర్వహించాలని పర్మిషన్ అడగటం జరిగింది తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్ను. కానీ కారణాలు ఏమైనా వాళ్ళు పర్మిషన్ను నిరాకరించడంతో రేపు 26వ తారీఖున మేము దీన్ని సికింద్రాబాద్ హైదరాబాద్కు మధ్యలో గల ట్యాంక్ బండ్ మన 1965-71 యుద్ధాలలో క్యాప్చర్ చేసుకున్న యుద్ధ ట్యాంక్ దగ్గర గల గార్డెన్లో కార్గిల్ అమర వీరుల విజయ దినోత్సవాన్ని జరుపుకోవటానికి నిర్ణయించడం జరిగింది. దీంట్లో మంత్రులైతేనేమి, శాసనమండలి చైర్మన్ గారు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి వీళ్ళంతా పాల్గొనున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో జంట నగరాల్లో ఉన్న సైనికుల మాజీ సైనికుల కుటుంబాలు యావత్తు ఆ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ట్యాంక్ బండ్ దగ్గర యుద్ధ ట్యాంక్ దగ్గరికి చేరాలని సవినయంగా వాళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రిక్వెస్ట్ ఈ కార్యక్రమాల ద్వారా మనం ప్రభుత్వం ముందు కొన్ని సంక్షేమాలు పెట్టున్నాం. ఆ సంక్షేమాలను ప్రభుత్వము కనికరించి మనకు అందించాలని ఆ ప్రోగ్రాం ద్వారా ముఖ్యమంత్రి గారికి పదాధికారులకు తెలపనున్నాం. కాబట్టి మాజీ సైనికులు వార్ వితంతువులు యుద్ధంలో చనిపోయిన సైనికుల వీరనారీలు వాళ్ళు వాళ్ళ పిల్లలు అదేవిధంగా మాజీ సైనికుల కుటుంబాలు అన్నీ రేపు 26వ తారీఖున ఉదయం 10 గంటలకు ట్యాంక్ బండ్ దగ్గర చేరాలని మనమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేద్దామని